వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో 2 ప్రాబ్లమ్స్ అయిపోయింది. ఈ వీడియోలో 7th ప్రాబ్లం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈచ్ ఆర్ ఇన్ జీపీ. ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇచ్చారనమాట. జీపీలో రూట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. మన ఈక్వేషన్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఏమిచ్చారు ఈక్వేషన్? గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు? సేమ్ ఇందాక మనం ఏపీలో 2 ప్రాబ్లమ్స్ వేసాం కదా లాస్ట్ దాంట్లో, దానిలాగే జీపీ ఫామ్లో యూజ్ చేస్తామన్నమాట. ఈక్వేషన్ ఏమిచ్చారు మనకి? x³ - 7x² ప్లస్ 14x - 8 = 0. ఇక్కడ ఏమన్నారు? జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. అప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనకి ఏం తీసుకోవాలి? కండిషన్ a/r, a, ar ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇన్ జీపీలో అనమాట. జామెట్రిక్ ప్రోగ్రెషన్ బై ది ఈక్వేషన్ నుంచి కండిషన్ రాసుకున్నాం అనమాట. మనకి జీపీ ఇచ్చారు కాబట్టి ఆ జీపీ యొక్క కండిషన్ రాసుకున్నాం. ఇప్పుడేంటి? ఇక్కడ S3 ఫైండ్ అవుట్ చేద్దాం. S3 ఏంటి? ఇంటూ కదా, ఆల్ఫా ఒక 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా ఉంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా అని రాస్తాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా రాస్తాం కాబట్టి a/r ఇంటూ AR అనమాట. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయిద్ది, a³ ఉంటుంది. ఇప్పుడు S3 ఫార్ములా ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ a/1 = 8. ఇక్కడ 8 అవుతుంది. 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2³ రాసుకోవచ్చు. 2³ ఏంటి? 8. కాబట్టి మనకి ఇక్కడ a³ పోవడానికి నేను క్యూబ్లో రాసాను. అప్పుడు a = 2. మనకి ఏ వాల్యూ వచ్చింది? సింథటిక్ డివిజన్ చేసి మన రూట్స్ కలిగి వెళ్దాం. సేమ్ ఇందాక ఏపీలో చేసిన దానిలానే ఉండిద్ది. a = 0 is a roots of the equation. Roots of the given equation. ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఆ ఈక్వేషన్ రాస్తున్నా. బై యూజింగ్ ఏంటి? మనం సింథటిక్ డివిజన్ చేస్తామన్నమాట. మనకి ఏంటి? ఇప్పుడు రూట్స్ కావాలి. ఆల్ఫా బీటా గామా రూట్స్ కావాలి అంటే మనం ఆల్ఫా బీటా గామా రూట్స్ నార్మల్గా అనుకుందాము. సింథటిక్ డివిజన్ ఎలా చేస్తాము? ఇక్కడ a = 2 వచ్చింది కాబట్టి ఇది ఏదో ఒక రూట్ అయినట్టుంది. కాబట్టి 2. ఇప్పుడు ఏంటి? దీని యొక్క కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. x³ ఒక కోఎఫిషియంట్ 1, x² ఒక కోఎఫిషియంట్ -7, x కోఎఫిషియంట్ 14, c కాన్స్టెంట్ -8. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఏంటి? 0 పెడతాం. స్టార్టింగ్ దానికి సింథటిక్ డివిజన్లో 0 పెడతాం అనమాట. ఇప్పుడు ఏమైంది? 1, 2 1s are 2, -5, 2 5s 2 × -5 అయింది -10 అవుతుంది. ఇప్పుడు 4 అయింది. 2 4s are 8, -8 + 8 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. నేనేం చెప్పాను? x³ ఉంటే సింథటిక్ డివిజన్ చేస్తే ఆ క్యూబ్ పోయి స్క్వేర్గా మారిద్ది. క్యూబిక్ ఈక్వేషన్ కాస్త క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అయింది. అప్పుడు x - 2 ఒకటి, x² - 5x + 4 = 0 ఒకటి. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాము. ఒకటేమొచ్చి x = 2 వచ్చింది, ఒక రూట్ వచ్చేసింది మనకి. ఇందాక a = 0 కదా, అది ఒక రూట్ అనుకుందాము. x² - 5x + 4 = 0 కదా, ఒక రూట్ వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము? x² - 4x - x + 4 = 0. x కామన్ ఇస్తే x - 4 - 1 × x - 4 = 0. ఒకటి x - 1 ఒకటి, x - 4 ఒకటి = 0. x - 1 = 0 ఒకటి, x - 4 = 0 ఒకటి. x = 1, x = 4. Therefore the roots ఏమవుతుంది? 1, 2, 4. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాము.
నెక్స్ట్ ప్రాబ్లం, ఇందాక జీపీ ప్రాబ్లంలోనే సెకండ్ది అనమాట. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, గివెన్ ఈక్వేషన్ ఏంటిది, అది క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. సింథటిక్ డివిజన్ చేస్తే క్యూబిక్ ఈక్వేషన్ కాస్త క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మారుతుంది. ఈక్వేషన్ 3x³ మైనస్ 26x² ప్లస్ 52x మైనస్ 24 = 0. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్లో ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మారుద్ది అన్నా కదా. ఒకవేళ x⁴ ఉంటే క్యూబిక్ ఈక్వేషన్లో మారుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి కండిషన్, ఇక్కడ ఏంటి జీపీ అన్నారు. జీపీ కండిషన్ ఏంటి, లెట్ a/r a/ar సేమ్ ఇందాకలానే కానీ ఈక్వేషన్ మార్చి ఇచ్చారనమాట. మీకు ఇందాక క్వశ్చన్ అర్థమేంటి చేసేయచ్చు. రూట్స్ అర్థం కాని వాళ్ళు ఇంకోసారి చూడండి. జీపీ బై ది గివెన్ ఈక్వేషన్ మనం ఏంటి, ఇప్పుడు మనకి ఏదో ఒక రూట్ వాల్యూ వస్తే ఆ రూట్ వాల్యూని తీసుకెళ్ళి సింథటిక్ డివిజన్లో అప్లై చేస్తాము. అప్పుడు మనకి ఇంకా 2 రూట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్. ఇప్పుడు S3 = a/r ఇంటూ a ఇంటూ ar ఈక్వల్స్ టు ఏమైంది, -c/a కదా, మైనస్ ఇంటూ మైనస్ ఆఫ్ 24/3 24/3 అనమాట. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి 8 ఉంటుంది. ఇక్కడ ఏంటిది ఆర్ఆర్ క్యాన్సిల్ అయ్యి a³ ఇక్కడ a³ = 2³. ఇక్కడ కూడా a = 2 వచ్చిందనమాట. a రూట్ 2 వచ్చింది. సేమ్ ఇందాకలాగే దేర్ఫోర్ a = 2 ఈజ్ ఏ రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఈ 2 అనేది ఈ వచ్చిన ఈక్వేషన్ వచ్చిన కండిషన్ తీసుకొని మనం రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ ఈక్వేషన్కి రూట్ అన్నట్టు చేస్తున్నాం అన్నమాట. ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్ అనమాట. సింథటిక్ డివిజన్ అంటే ఏం చేస్తాము, 2 ఇక్కడ మనకి రూట్ 2 వచ్చింది కాబట్టి తీసుకొని ఇప్పుడు కంపేర్ చేస్తాం. x³ ఒక కోఎఫిషియంట్ 3, x² -26, x 52, c కాన్స్టెంట్ -24 సాల్వ్ చేస్తాం. స్టార్టింగ్ ఇప్పుడు సింథటిక్ డివిజన్లో మనం 0 వేస్తాము. 3 ఉంటుంది, 3 2s 6 -20 into ఇంకా -40 12 వస్తుంది. 12 2s ఈ 24 కదా, 12 2s 24. ఇక్కడ 0 అయ్యిద్ది. నేనేం చెప్పా, క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇక్కడ 0 అయ్యి అదే x² + x + c కాన్స్టెంట్ అలా వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ క్యాన్సిల్ అవ్వకుండా ఏదైనా నెంబర్ వచ్చిందనుకోండి, మీరు ఎక్కడన్నా స్టెప్స్ మిస్ చేసినట్టు అనమాట. ఇప్పుడు ఏమైంది, x - 2 ఒకటి, 3x² - 20x + 12 = 0. దీన్ని సాల్వ్ చేద్దాం. 3x² - 20x కదా, ఎలా రాసుకుంటాం, 18x - 2x + 16 = 0. 3x కామన్ తీస్తే x - 6 -2 into x - 6 = 0. 3x - 2 into x - 6 = 0. మనకి x = 0 ఒకటి వచ్చేసింది. ఇంకో రూట్ ఇంకోటి ఏంటి, 3x - 2 = 0 ఒకటి, x - 6 = 0. ఇప్పుడు x = 2/3 ఒకటి వస్తుంది, x = 6 అనే ఇంకో రూట్ వస్తుంది. 3 రూట్స్ వచ్చేసాయి మనకి. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ ఏమవుతుంది, 2/3, 2, 6 అంతే. సేమ్ ఇలాగే ఇంత పోయిన వీడియోలో ఏపీ చేసాము, ఈ వీడియోలో జీపీ అంటే ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేసాము, దీనిలో జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ చేసాము. నెక్స్ట్ వీడియోలో కూడా సేమ్ ఇలా హెచ్పి ఉంటుంది, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని. సేమ్ దాంట్లో కూడా సేమ్ ఈ స్టెప్స్ సింథటిక్ డివిజన్ ఎలా చేస్తాం, కానీ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నదాన్ని మనం కన్వర్ట్ చేసుకొని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో రాసుకొని అప్పుడు సాల్వ్ చేస్తాం. కొంచెం ఈజీగానే ఉండిద్ది, మెథడ్ అర్థమైంది. మొత్తం ఇంకా ఏపీలో చేసినట్టే ఉండిద్ది, కొంచెం హార్మోనిక్ ప్రోగ్రెషన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మారుస్తామంటే డివైడ్ చేసి.